అందరికీ నమస్కారం. అమలకి ఏకాదశి కథ. అమలక ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి అంతటి పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం పాల్గొన మాస శుద్ధ ఏకాదశిని అమలకి ఏకాదశి అని పిలుస్తారు. సూర్యవంశమునందు జన్మించిన మాందాత చక్రవర్తి ఒకసారి వశిష్ఠ మహామునితో ఇలా పలికాడు. మునీశ్వర, నీవు బ్రహ్మ యొక్క మానస పుత్రుడివి. వ్రతాలన్నింటిలో ఉత్తమమైన రహస్యమైన వ్రతాన్ని, ఆ వ్రతం యొక్క మహత్యాన్ని నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు చక్రవర్తి. దానికి వశిష్ఠ మహర్షి మాందాత మహారాజుతో ఇలా పలికాడు. ఓ మాందాత మహారాజా, వ్రతాలన్నింటిలో ఉత్తమమైనది, సమస్త వ్రతాల ఫలితాన్ని ఇచ్చేది, సమస్త మహాపాపాలను నశింపజేసేది, మహాపుణ్యాన్ని కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదే అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతం గురించి నీకు సవివరంగా వివరిస్తాను. శ్రద్ధగా భక్తిభావంతో విను అని వశిష్ఠ మహాముని ఇలా చెప్పసాగాడు. ఓ మాందాత చక్రవర్తి, ఈ వ్రతం ప్రతి ఒక్కరికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 1000 ఆవులను దానం చేసిన ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఆ వ్రత మహత్యాన్ని తెలిపే ప్రాచీన కథ ఒకటి ఉంది. ఈ కథలో హింసనే ప్రధానంగా చేసుకుని బతికే ఒక బోయవాడు ఏ విధంగా ముక్తిని పొందాడో వివరిస్తాను, శ్రద్ధగా విను. మహారాజా, పూర్వం వైదస్యము అనే పేరు గల ఒక నగరం ఉండేది. ఆ నగరంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండేవారు. ఆ నగరం ఎంతో అందంగా ఉండేది. ఆ నగరంలో నిత్యము బ్రాహ్మణుల వేద పఠన శబ్దాలు నిరంతరం వినిపిస్తూ ఉండేవి. ఆ విధంగా ఆ నగరంలో ప్రతి ఒక్కరూ దైవం మీద భక్తితో ఉండేవారు. ఆ నగరాన్ని చంద్రవంశానికి చెందిన చైత్రుడు అనే ఒక రాజు చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో మంచివాడు. ఆ రాజు 10,000 ఏనుగుల బలం కలవాడు. అతను 4 వేదాలను చదువుకున్నాడు. మంచి ధర్మబుద్ధి కలిగినవాడు. అతని రాజ్యంలో ధనం లేని దరిద్రుడు ఒక్కడు కూడా లేడు. కరువు కాటకాలు లేవు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశులకు రాజ్యవాసులంతా ఎవ్వరూ కూడా భోజనం చేయకుండా ఉపవాస దీక్షను స్వీకరించేవారు. ఇలా ఉండగా పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి అయిన అమలకి ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి రోజు ఆ రాజ్యవాసులంతా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగారు. మహారాజు కూడా తాను రాజును అనే గర్వం లేకుండా సాధారణ ప్రజలతో కలిసి భక్తి పరవశుడై దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయంలోకి రాజ్యవాసులంతా వచ్చి ఉసిరి కొమ్మను కాయల్లో తెచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించారు. అక్కడ దేవాలయంలో ఉన్న ప్రజలంతా ఇలా పలికారు. ఓ ఉసిరి వృక్షమా, నీవు బ్రహ్మదేవుడి వల్ల జన్మించావు. నిన్ను పూజించిన వారి యొక్క పాపాలను నశింపజేస్తావు. ఓ ఉసిరి వృక్షమా, నీకు మా నమస్కారము. మేము ఇచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించు అన్నారు. తరువాత పిల్లలు, పెద్దలు, రాజు అందరూ రాత్రి జాగరణ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు. ఆ బోయవాడు కుటుంబ పోషణ కోసం పశువులను, పక్షులను చంపుతూ ప్రాణహింస చేస్తూ సమస్త ధర్మాలను వదిలిపెట్టి జీవిస్తున్నాడు. ఆ బోయవాడు ఎంతో ఆకలితో ఉన్నాడు. అంత ఆకలితో ఉన్న రాత్రి దేవాలయంలో జాగరణ చేస్తున్న ప్రజా సమూహాన్ని చూశాడు. వారి భజనలను చూస్తూ అంతే అలాగే కూర్చుండిపోయాడు. పూజా కలశం దగ్గర ఉన్న ఉసిరికాయను, ఉసిరి కొమ్మను, దాని చుట్టూ అమర్చిన దీపాలను మొత్తం చూశాడు. శ్రద్ధగా చూశాడు. కొంతమంది భక్తులు హరినామ కథా కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఆ బోయవాడు కూడా ఎంతో ఏకాగ్రతతో ఆ కథను విన్నాడు. తరువాత భక్తులు చెప్పే ఏకాదశి మహత్య పురాణాన్ని విన్నాడు. ఆ కార్యక్రమాన్ని మొత్తం చూస్తూ ఆకలి సంగతే మర్చిపోయాడు. అలా చూస్తున్నంతసేపులో రాత్రి గడిచిపోయింది. ఆ
బోయవాడు కూడా జాగరణ చేసినట్లు అయ్యింది. ఆ మరునాడు ఉదయం ప్రజలందరూ దేవాలయం నుండి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. బోయవాడు కూడా తన ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాడు. ఆ తర్వాత బోయవాడు చాలా కాలం జీవించి ఒకనాడు మరణించాడు. ఇక ఏకాదశి రాత్రి ఆకలితో జాగరణ చేసినందుకు అతనికి ఏకాదశి వ్రత ఫలం లభించింది. అతను తరువాత జన్మలో జయంతి అనే పేరు గల ఒక గొప్ప రాజ్యానికి రాజైన విదురథుడు అనే మహారాజుకి కుమారుడిగా జన్మించాడు. ఆ రాజు తన కుమారుడికి వసురథుడు అనే పేరు పెట్టాడు. అతను పెరిగి పెద్దవాడై మహాబల పరాక్రమవంతుడయ్యాడు. అతని ధైర్యం, సాహసం చూసి రాజు వసురథుణ్ణి యువరాజుగా ప్రకటించాడు. ఆ రాజ్యమంతా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. ఆ వసురథుడు 1,00,000 గ్రామాలకు అధిపతి అయి భయం లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. అతను గొప్ప విష్ణు భక్తి కలిగినవాడు. ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఒకరోజు వసురథుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ మృగాలను చంపి తిరిగి వచ్చే దారిని మర్చిపోయాడు. దారి తప్పి అడవంతా తిరిగాడు. తిరిగి అతను బాగా అలసిపోయాడు. బాగా ఆకలికి లోనయ్యాడు. దట్టమైన అడవిలో ఎటు పోవాలో తెలియక ఒక చెట్టు నీడలో తమ ఎడమ చేతిని నిండుగా చేసుకుని ఒంటరిగా నిద్రపోతున్నాడు. బాగా అలసిపోయి ఉండడం వల్ల ఇలా పడుకోగానే అలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో అక్కడ అడవిలో నివసించే క్రూరమైన అడవి మనుషులు రాజు ఉన్న చోటకు హఠాత్తుగా వచ్చారు. ఎవడో అడవిలోకి వచ్చారని దూరంగా ఉండి కొందరు పాశాలతో, మరికొందరు ఆయుధాలతో, కత్తులతో బాణాలు ఎక్కుపెట్టి అతనిపై వేయసాగారు. ఆ ఆయుధాలన్నీ అతని శరీరంపై పువ్వుల వాన పడినట్లుగా పడుతున్నాయి. కానీ గాయం మాత్రం అవ్వడం లేదు. ఇక క్రూరమైన అడవి మనుషుల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి. వారికి ఏం చెయ్యాలో తోచక దిగాలుగా నిల్చున్నారు. ఇంతలో యువరాజు శరీరం నుంచి ఒక యువతి బయటకు వచ్చింది. ఆమె ఎంతో కోపంతో వారిపై దూకి క్షణకాలంలో వారందరినీ సంహరించింది. తరువాత అంతర్ధానమైనది. ఇంతలో రాజుకు మెలకువ వచ్చింది. అతను లేచి తన చుట్టూ ఉన్న అడవి మనుషులు చనిపోయి ఉండడం చూసి, వీరందరినీ సంహరించి నన్ను రక్షించింది ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో అతనికి ఆకాశం నుంచి ఇలా వినిపించింది, ఇదంతా శ్రీహరి మహిమ అని పలికింది. అంతటా రాజు ఎంతో సంతోషించి తన రాజ్యానికి వచ్చి ధర్మాత్ముడుగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి మాదాంత మహారాజా, ఏ కారణం చేతైనా ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అలాంటి వారు తప్పక వైకుంఠాన్ని చేరుకుంటారు. కాబట్టి అమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది. ఎవరైతే అమలకి ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుంటారో, అలాగే వ్రత కథను వింటారో అటువంటి వారికి 1000 ఆవులను దానం చేసిన ఫలితంతో పాటు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి. అమలకము అంటే ఉసిరికాయ అని అర్థము. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి గురించి ఇలా వివరణ ఉంది. ఎవరైతే అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టులో పూజించి ఆ ఉసిరి చెట్టు కిందే జాగరణ చేస్తారో అటువంటి వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది. అసలు ఉసిరి చెట్టుకు ఎందుకింత ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనే సందేహం మనకు కలగవచ్చు. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. ఇది పద్మపురాణంలోనిది. మహాప్రలయం వచ్చినప్పుడు లోకాలన్నీ నాశనమవుతాయి. ఈ సృష్టి అంతా జలంతో నిండిపోతుంది. ఆ జలంలో శేషతల్పం మీద యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ యోగ నిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుంచి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగానే అందులో నుంచి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది. ఆ వృక్షం ప్రకాశించింది. ఆ వృక్షం తర్వాతే బ్రహ్మదేవుడు ప్రజాపతులను, దేవతలను, మానవులను సృష్టి చేశాడు. అలా బ్రహ్మచేత సృష్టించబడిన ఆ దేవతలు ప్రకాశిస్తున్న ఆ చెట్టు వంక చూస్తూ, ఈ చెట్టు పేరేమిటి? దీన్ని మనం ఇంతవరకు చూడలేదే,
ఈ చెట్టు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది, ఓ దేవతలారా, ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు. ఇది ఉసిరిక చెట్టు. దీన్నే అమలక వృక్షము అంటారు. ఇది పరమ పవిత్రమైన వృక్షం. ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి గోవును దానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అంతటి పవిత్రమైన వృక్షం ఈ అమలక వృక్షము. ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారో వారికి గోదాన పుణ్యం, ఎవరైతే ఈ వృక్షాన్ని తాకుతారో వారికి రెండింతల పుణ్యం కలుగుతుంది. ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంలా స్వీకరిస్తారో వారికి మూడింతల ఫలితం కలుగుతుంది. ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసముండే పవిత్ర దేవతా వృక్షం ఈ ఉసిరి చెట్టు. ఈ అమలకి వృక్షాన్ని ఏకాదశి రోజు సేవిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈ చెట్టు మూలమునందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. అగ్రభాగంలో బ్రహ్మ కొలువై ఉంటాడు. ఈ చెట్టు కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ చెట్టు రెమ్మలలో మహర్షులు మొదలైన వారు నివసిస్తారు. వీటి యొక్క పత్రాలలో దేవతలు ఉంటారని చెప్పగానే దేవతలందరూ అమలకీ వృక్షాన్ని పూజించారట. విష్ణువును స్తోత్రం చేశారట. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, దేవతలారా, మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా అప్పుడు మహర్షులు దేవతలు ఇలా కోరుకున్నారట, దేవా, మేము ఏ చిన్న పని చేస్తే అంటే ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో, పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతం గురించి చెప్పగా వారు మోక్షాన్ని పొందారని పద్మపురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అమలకి ఏకాదశి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈరోజు మనం అమలకి ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.